వర్షం వేసే తగ్గింది గ్యాస్, ఇక బయలుదేరడమే. 5 నిమిషాలు మొత్తం తడిచిపోయింది. ప్రకృతి మీద పెట్టుకోకూడదు, అవునా కదా. ఇది మొత్తం క్లియర్ అయింది. అటు సైడ్ పడుతుంది ఇప్పుడు. అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మొత్తం నడిచిపోయినా నేనైతే. పాపం ఈ వర్షంలో కూడా వీళ్ళు బట్టలు ఇస్తున్నారు అక్క వాళ్ళు. రోజు అసలు రోడ్డు బాగాలేదు ఇక్కడ నుంచి, కాస్త గజిబిజి. చూడు శాంతంగా బండి కింద కూర్చున్నాను. రైతు దగ్గర ప్రతి దానికి ఒక ఇది ఉంటుంది, రికార్డు ఉంటుంది. అంటే పొలంలో ఉన్నప్పుడు చెట్టు కింద ఎక్కడో నిలబడతారు, కానీ అది డేంజర్. ఉరుములు మెరుపులు ఇట్లా పడుతున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చెట్ల కింద నిలబడకూడదు. బట్ ఒక చిన్న గుడిసె తిరుగుతుంది, లేకపోతే ఎద్దుల బండి కింద ఎక్కడో కూడా అలా తడవకుండా వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి. ఈ చెట్టు దగ్గర ఈ సైడ్ ఈ యాంగిల్లో ఇక్కడ వర్షం పడదు అనేది ముందే క్లారిటీ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. చూసి అది నా బండి అయితే ప్రశాంతంగా ఉంది ఈరోజు. అమ్మ ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు ప్యాంట్ ఆరుతుందా, మళ్ళీ ఆరేలేదు. ప్యాంట్ వేసుకుందాం, ఏం చేస్తాం, మొత్తం గలీజ్ అవుతుంది. ఆర్డర్ చేద్దాం లేకపోతే, ఎందుకంటే మనకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కావాల్సి వస్తుంది. మీరు చూస్తున్నారా, ఇదంతా పట్టుకుండా పోయింది, అక్కడ పడుతుంది. ఇప్పుడు అక్కడ పడుతుంది, ఒక్కొక్క కొండ టచ్ చేసుకుంటూ పోతుంది. సో ఈ మేకడోళ్ళకి ఇక్కడ ఒక చిన్న ఇది కూడా ఉంది, ఇక్కడ ఒక చారిత్రక ఇది కూడా ఉంది. చూస్తే ఆంధ్ర శిలాశాసనం ఇక్కడ మీకు అక్కడ రాయి కనిపిస్తుందా, పెద్దది ఒక బండరాయి అక్కడ కనిపిస్తుందా. ఒక షెడ్ లాగా వేసారు చూడండి అక్కడ. లాస్ట్ టైం ఒక వీడియో చేశాను నేను అక్కడ. సో అది వచ్చేసి మనకు ఒక ఆర్కియలాజికల్ సైట్ అన్నమాట. పురావస్తు శాఖ వాళ్ళు కూడా దాన్ని నోటిఫై చేసారు. ఆంధ్ర శిలాశాస్త్రంలోని ఒక పార్ట్ అక్కడ ఉంది. సో మీరు ఎప్పుడైనా ఇలా ఎమ్మిగనూరు నుంచి పెద్ద దుమ్మలం ఆలూరు వెళ్తుంటే, లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఒకరోజు సరదాగా వచ్చి మనల్ని పరిపాలించిన రాజులు వేసిన శిలాసనాన్ని ఒకసారి చూసి అర్థం చేసుకొని మన చరిత్రని కూడా తెలుసుకోండి. ఓకేనా. అప్పుడు ఒక వీడియో చేశాను ఒక 1 year బ్యాక్ అనుకుంటాను తెలిసి. అప్పుడు వీళ్ళు ఎవరో ఈ చెట్టు కింద వీళ్ళు నిలబడుతున్నారు. అటుగా వచ్చే వాళ్ళైతే లిఫ్ట్ వచ్చి ఇటుగా వెళ్ళే వాళ్ళైతే కష్టము. ఇక్కడ పొలంలో ఇంకా పని చేస్తున్నారు, అందరు నానిపోయారు కాదు, నారబెడుతున్నారు. రైతుకి కష్టాలు తప్పు, రైతు కూలీలు కూడా కష్టాలు తప్పు. ఏం వచ్చినా కానీ పని చేయాలి, అవునా కదా. మన సైడ్ ఈ కొద్దిపాటి వర్షానికి ఇట్లుంది పరిస్థితి. సూపర్ ఎల్ నినో అంటున్నారు రైతులందరూ. పాపం నిన్నటి వరకు రాత్రి పగళ్ళు బీసేవా సెంటర్ల దగ్గర, సిఎస్సి సెంటర్ల దగ్గర కష్టపడి పాపం వాళ్ళ పంటలకి ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చేపిస్తున్నారు చాలామంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఎక్కువ మంది ఇన్సూరెన్స్ అయితే ఆఫ్ చేస్తున్నారు, ఎందుకంటే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వర్షం పడిపోయింది, కానీ ఇన్ని రోజులు వర్షం లేదు ఇస్తాడు. చూడండి చుట్టుపక్కల చూసుకుంటే పంటలు ఈ టైంకి ఫుల్గా ఉండాలి, కానీ వాటి ఎదుగుదల చూడండి మొత్తం చాలా చిన్నగా ఉన్నాయి పంటలు. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు ఎదురైనాయి ఈసారి. ఇలా అప్పుడప్పుడు కొద్దిగానే వర్షం పడుతుంటే ఒక వారం అటు ఇటు రైతులు కూడా చాలా బాగుంటుంది. అది ఇన్సూరెన్స్ అని గురించి కాదు, కానీ ఇప్పుడు విపరీత పరిస్థితులు ఉన్నప్పుడు అన్నీ చేయించుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ చెప్తుంది, నోటిఫై చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళు శాటిలైట్ ద్వారా ట్రాక్ చేసిన ఇది కూడా చూసి ఈసారి మనకు లాస్ట్ ఇయరే చెప్పారు, నెక్స్ట్ ఇయర్ మనకు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటాం మనం అందరము. సో వాణిజ్య పంటలు వేసుకోవద్దండి, ఏమైనా
చిరుధాన్యాలు ఇట్లాంటివి వేసుకోండి, ఎక్కువ ఖర్చు పెట్టకండి వ్యవసాయం అనేది. బట్ రైతు అనేవాడు ఎట్లాంటి వాడు అంటే చాలా ధైర్యం ఉంటుంది. పరిస్థితులు ఎట్లున్నా కానీ 10 ఏళ్ళు పొలం పండకపోయినా 11వ సంవత్సరం అయినా పొలం పండుతుంది అనే ఆశతో వేసేవాడు రైతు. అంత గట్టు ఉండవు ఎవరికైనా. మనం నార్మల్గా ఒక 2-3 మ్యాచ్లు ఆడి ఓడిపోయామంటే 4వ మ్యాచ్ 5వ మ్యాచ్ అంటే ఎందుకు లేరు ఆడడం ఎలాగో ఓడిపోతాము అనే ఇది వస్తుంది, మనకు థాట్ వస్తుంది. రైతుకు అలా ఉండదు, ఆప్షన్ ఉండదు రైతుకి. తను ఏం చేసినా కానీ ఆ పొలంలోనే చేసుకోవాలి, నేను నా కుటుంబం అందులోనే బతకాలి అనే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మా ఫాదర్ కూడా అట్లానే చేసేవాళ్ళు. నాకు కూడా ఎక్కువ వాటర్ రిసోర్సెస్ లేవు, ఒక 4-5 సంవత్సరాల కింద నుంచి బోర్ ఇవి వేసుకుంటున్నాం. కానీ అంతకుముందు వరకు కూడా మేము ఇట్లా వర్షం మీద ఆధారపడి పంటలు పండించుకునే వాళ్ళం. అది క్రేజీగా ఉండేది. నువ్వు విత్తనాలు వర్షం పడంగానే విత్తనాలు పెడతావు, పెట్టిన తర్వాత వర్షం రాదు, ఆకాశం వైపు చూసుకుంటూ కూర్చోవాలి, దేవుణ్ణి ప్రార్థించుకుంటూ కూర్చోవాలి. అబ్బా మామూలు ఉండదు ఆ పరిస్థితి. నువ్వేమో విత్తనాలు, కూలికి డబ్బులు అన్నీ అప్పులు చేసి తీసుకొచ్చింటావు. బట్ కానీ నిరాశ చూడండి. అసలు అప్పుడున్న పాతకాలం మన తెలుగు కూడా చూడండి బాగా అసలు ఎలా ఉందంటే, వాళ్ళు వర్షానికి అనుగుణంగా ఈ వ్యవసాయం చేయడం ఎలా స్టార్ట్ చేసారు. మీరు ఈ హరప్ప మొహంజదారో ఈ సంస్కృతిని అప్పుడు చరిత్రలో తెలుసుకుంటే చాలా క్రేజీగా ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క పంటని మెల్లగా పెంచుకుంటూ ఇట్లా ఆవుల్ని, మేకల్ని, పశువుల్ని వాటిని దగ్గర చేసుకుని మచ్చిక చేసుకుని మంచిగా వాటి పాలు తీసుకుని తాగడము, తినడం, వాటి మాంసం తినడము. మనిషి ఎంత ఎవాల్వ్ అయినాడంటే మొన్న మన ఒక రీసెంట్ ఒక స్టార్టప్ కంపెనీ కూడా క్రేజీగా అసలు రాకెట్ పంపించింది పైకి. చూసారో లేదు మీరు, మన ఇస్రో వాళ్ళు వీళ్ళు కూడా చాలా రాకెట్లు, అంటే ఏమి తెలియని స్టేజ్ నుంచి అన్నీ తెలుసుకుని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాడు మనిషి. నాలెడ్జ్ ఎంతలా పెరిగిపోయిందంటే, టెక్నాలజీ ఎంతలా పెరిగిపోయిందంటే అసలు హద్దులు లేకుండా పోతుంది. ఈరోజు ఇది ఉంది, రేపు ఇంకోటి కొత్తది. ఇక్కడితో ఆగట్లేదు. ఇన్నోవేషన్ చూడండి. అసలు రైతు ఒకప్పుడు చక్రాలు సరిగా ఉండేవి కాదు బండ్లకి, వాటిని రౌండ్ చక్రం చేసిండు. అది కూడా ఒక ఇన్నోవేషన్. ఎందుకంటే రౌండ్గా ఉంటే ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, ఎక్కువ ఇది ఉండదు అనేసి. సో సిమిలర్గా చాలా ఇన్నోవేషన్స్. ఇప్పుడు మనం ఒకప్పుడు చేతి పంపుతో మందు కొట్టేవాళ్ళం పొలాలకి, ఏమైనా పురుగు మందులు ఏమైనా కొట్టాలి అంటే చేతి పంపుతో కొట్టేవాళ్ళం. ఇప్పుడు డ్రోన్తో స్ప్రే చేస్తున్నాం. ఇంకొంచెం పోతే ఇంకేం టెక్నాలజీ వస్తుందో తెలియదు. అగ్రికల్చర్లోనే విత్తనాలు వేసుకుంటున్నాము మిషన్లతో. మంచి క్రేజీగా ఉంది అసలు ఇన్నోవేషన్. అసలు చదువు లేని వాళ్ళు కూడా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కాని ఏమైనా వింత రోగాలు వాళ్ళ పొలాలకు వస్తే ఫోటో తీసి ఈ ప్లాంటిక్స్ యాప్, మిగతా వేరే యాప్స్లో వేసేసి అనలైజ్ చేస్తున్నారు, ఇది ఏమై ఉండొచ్చు ఈ రోగం అనేసి. అంత టెక్నాలజీ అనేది గ్రాస్ రూట్స్, అంటే ప్రతి చిన్న లెవెల్ వరకు కూడా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర కూడా టెక్నాలజీ అనేది వెళ్ళిపోయింది. అంత ఇది ఇంకా వాడుకోవాలి, మంచిగా వాడుకోవాలి టెక్నాలజీ. ఇలా రోడ్లు కూడా వేయాలి ఇదే టెక్నాలజీతో. లాస్ట్ ఇయర్ వేసిరు సంక్రాంతి అప్పుడు పోయినాయి. ఇది మండలంకి వెళ్ళారు, పెద్ద కడుగురు మండలం. ఎప్పుడు ఇట్లానే ఉంటుంది చూడండి. ఇదంతా ఎప్పుడు ఉండదు రోడ్డు, చేస్తే బాగుంటారు కొద్దిగా. తెచ్చారు ఏవో పైప్స్ తెచ్చారు వాటర్ కోసం, అక్కడ తీసుకెళ్తారో తెలియదు. చూడండి పల్లెటూరు జీవనము ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, కొద్దిగా వర్షం పడితే మనం ఎక్కడికి అక్కడక్కడ వెళ్ళిపోతాం. ఊరికి ప్రశాంతంగా ఎద్దుల బండి వేసుకుని, పశువులు మేత వేసుకుని, ఆవు వాళ్ళ పనులు వాళ్ళు వేసుకుని మంచిగా ఇంటికి వెళ్తుంది. దట్ ఈస్ వాట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ. పిల్లలందరూ పడుతున్నారు పాపం. ఇట్స్ అబౌట్ సాటిస్ఫాక్షన్ అండ్ హౌ యూ లివ్. వీళ్ళు స్నానాలు చేసుకుంటుంది, బురద తగిలినట్టుంది. క్రేజీ అందరూ చాలామంది, అంటే క్రేజీ ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఇక్కడ కూడా పాపం మర్చిపోయినట్టున్నారు, ఏం చేయలేం.
మాన్సూన్. కొందరికి వర్షం రాకూడదని ఉంటుంది, కొందరికి వర్షం రావాలనుకుంటుంది. ఎందుకంటే రైతుగా ప్రతి ఒక్కరు వర్షం రావాలి 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 అనుకుంటాం మనం పంటలు పెట్టినప్పుడు. మిగతా వేరే జాబులు చేసేవాళ్ళు ఈ వర్షం ఎందుకు వస్తుందో పొద్దుమూకల ఊరికే ఇట్లా బయటికి వెళ్తే వర్షం వస్తుంది అన్నట్టు మాట్లాడుతుంది. ఎవరి అవసరాలు అనుకుంటుంది. సో మీరేం చేస్తారంటే వర్షంలో తడకుండా జాగ్రత్త తీసుకోండి అంతే. వర్షం రావద్దని మాత్రం కోరుకోవద్దండి. ఎందుకంటే ఆ వర్షం రాకపోతే మనకు పంటలు పండవు, మనకు తినడానికి ఆహారం ఉండదు. అర్థమైందా? చూడండి కొండ ఎంత అద్భుతంగా ఉంది. కొద్ది రోజులు పోతే దాంట్లో సీతాఫలాలు దొరుకుతాయి మనకు. కొండకు ప్రకృతి అన్నీ ఫ్రీగా ఇస్తుంది, కానీ మనిషి మాత్రం కొద్ది రోజులు పోతే ఆ కొండనే లేపేస్తాడు. ఏదైనా గ్రానైట్ దాని కింద దొరుకుతుంది అంటే కొండనే లేపేస్తాడు. అట్లా సో మనిషి ఆశకి హద్దు లేదు, దానికి సిగ్గు లేదు అంటారు. అర్థమైందా? చూడండి చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. మండలంకి వెళ్ళే రూట్ సింగిల్ రూట్ ఇది, బస్సులు కూడా ఎక్కువ రావు. అక్క వాళ్ళందరూ పనులు చేసుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళేసి ఏదో ఇంట్లో ఉన్న లేకపోతే పొలంలో ఉండి తెచ్చుకున్న కాయగూరలు వండేసుకొని లైఫ్ లీడ్ చేస్తాను. క్రేజీ ఉంటుంది. అది కాదు ఈ వీడియోకి, ఎందుకంటే ఇక్కడ నుంచి నేను ఎక్కువ మాట్లాడలేను. ఈ పెద్ద కడుపూరు అనే ఊరు వచ్చిందంటే మండలమైన ఏం అభివృద్ధి జరగదు అనే నిదర్శనం ఈ ఊరు. యాక్చువల్గా ఎక్కువ ఏం యాక్సెస్ లేదు, ఎక్కువ బస్సెస్ లేవు, ఏం లేవు, ఎక్కువ ఫెసిలిటీస్ లేవు. అందుకే జాగ్రత్తలు తీసుకోండి, వర్షంలో తడవకండి, తడవకుండా రెయిన్ కోట్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. వర్షం రావాలి, వస్తే అందరూ బాగుంటారు, మీరు కూడా బాగుంటుంది, మీతో పాటు నేను కూడా బాగుండాలి. సైనింగ్ ఆఫ్ గైస్. ట్రావెల్ విత్ దగ్గరని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్కడైనా మీకు కనిపిస్తే హాయ్ చేస్తాను. ఒకవేళ నన్ను గుర్తుపెడితే, ఇంకా అంత పెద్ద సెలబ్రిటీ కాలేదు నేను, ఒకవేళ అయితే. ఓకేనా? థ్యాంక్ యూ.